హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా, టేస్టీగా యమ్మీగా నా స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకైతే చేసి చూపిస్తున్నాను. చాలా సూపర్గా ఉండిద్దండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి. స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముక్క విరగకుండా చేపల పులుసు అయితే ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా యమ్మీగా భలే ఉండిద్దండి. నేనైతే ఎప్పుడూ కూడా ఒక్కొక్క స్టైల్లో మార్చి చేస్తాను, కానీ ఈ స్టైల్లో అయితే చాలా బాగా ఉండిద్ది. ఇదైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అంత మంచిగా చాలా నీట్గా సూపర్గా చేశానండి. మీరు ఒకసారి ఎప్పుడు చూసేయండి. ఓకేనా? రండి, స్టార్ట్ గో. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏమేమి కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే మిక్సీ ఒకటి తీసుకున్నానండి. మిక్సీ తీసుకొని మిక్సీలో కొంచెం మెంతులు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మెంతులు అలాగే జీలకర్ర. మనకి చిన్న మిక్సీ అయితే చిన్న మిక్సీలో వేసుకొని, నేను కొంచెం పెద్ద మిక్సీ ఇది, నాకు చిన్న మిక్సీ అయితే లేదు. నేను ఫస్ట్ మిక్సీ బట్టి ఆ తర్వాత ఇచ్చేస్తానని చూస్తున్నాను. ఓకేనా? తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అలాగే మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అయితే వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్కి మనకు ముందు గ్రేవీనెస్ కోసం నేనైతే పేస్ట్ రెడీ చేసినాను. ఇదిగోని మిక్సీ పట్టి ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ అయిపోయిందండి. ఈ ఐటమ్స్ మెంతులు అయితే వేసుకుంటే చేపల పులుసులు చాలా టేస్టీగా భలే ఉండిద్దండి, యమ్మీగా. ఇది ప్రాసెస్ అయితే నేను ఇలా పేస్ట్ రెడీ చేసేసుకున్నాక చేపలు అయితే నీట్గా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఆయిల్ నాన్ వెజ్కి అయితే ఎక్కువగా పట్టిద్ది కదండి. వెజిటేరియన్ అయితే చాలా తక్కువ, నాన్ వెజ్కి అయితే ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం ఉండిద్ది. ఇప్పుడైతే నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే కారం కూడా ఎక్కువగా అవసరం కదండి నాన్ వెజ్లో అయితే. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే నీట్గా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉండాలండి. ఆ తర్వాత నేను పేస్ట్కి టమాటో ముక్కలు వేసాను. అలాగే చిన్న పీసెస్ కట్ చేసి మళ్ళీ ఒక టమాటా అయితే ఎక్స్ట్రా అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకుంటే గ్రేవీనెస్కి చాలా బాగుండిద్ది. అందుకోసం నేనైతే ఒక టమాటా అయితే చిన్న పీసెస్ కట్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ 2 కరివేపాకులు అయితే వేసేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే క్లీన్ చేసేసుకుని వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఇవైతే చేపలు నేను నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపల ముక్కల్లో అయితే వేసేసుకున్నానండి. మసాలా పట్టిద్దాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా భలే ఉండిద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చేపల ముక్కలు అయితే ఈ విధంగా అయితే నేను నీట్గా పట్టించేసుకున్నాక అన్నీ ఉప్పు కారం సరిపడేంత పట్టించేసుకుని మనం మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అయితే టమాటో ప్యూరీ మనం మిక్సీ పెట్టాం కదా, ఇప్పుడు ఆ టమాటో ప్యూరీ అయితే వేసేసుకున్నాను. పేస్ట్ అయితే వేసేసుకొని ఇది కూడా కొంచెంసేపు ఫ్రై చేస్తూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల గ్రేవీనెస్ బాగా వచ్చింది. పైకి ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. పైకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా చూడండి, ఆయిల్ అయితే తేలుతుంది కదా, ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక మనం మూత కావాలంటే పెట్టేసుకోవచ్చు. నేనైతే పెట్టుకోలేదండి, ఎందుకంటే ఈ బాండీకి సరిపోయిన మూత అయితే లేదు కాబట్టి అలా సిమ్గా పెట్టేసి మనం అలాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసేసుకున్నానండి. కారం కొంచెం వేసేసుకుని
కొంచెం పసుపు వేసేసుకున్నాను. పసుపు, కారం అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. మెయిన్ సిమ్లో అయితే నేను పెట్టుకొని ఉంచానండి. ఇప్పుడు కొంచెం మనం ప్రాసెస్ అయితే ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇందులో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కలుపుతూ ఉండాలి. అడుగంటకూడదు, పచ్చి వాసన పోయేంత వరకు, మనకి ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. కొంతసేపు ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ చూడండి 4 వైపులు కూడా మంచిగా గ్రేవీనెస్గా పైకి తేలుతూ ఉంది. ఇంతకన్నా ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ మన వల్ల అవ్వదండి. ఆయిల్ ఎక్కువ వేయకూడదు, నాన్ వెజ్లో ఎక్కువే ఉండాలి, కానీ ఇంతకన్నా ఎక్కువ అయితే పనికిరాదు కదా. అందుకోసం నేనైతే చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని వేడి నీళ్ళు నానబెట్టుకుని కొంచెం ఆ పులుపు అయితే వేసేసుకున్నానండి. చింతపండు పులుపు అయితే వేసేసుకున్నాను. వేసుకుని 1 గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కొంతసేపు మరిగించుకొని ఇప్పుడైతే హైలో అయితే పెట్టేసుకోవాలండి. మనం హైలో పెట్టేసుకొని పులుసు మరిగేంత వరకు మనం ఈ విధంగా ఉంచుకోవాలండి. పులుసు చూడండి చక్కగా ఈ విధంగా మరగాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత మనకి ప్రాసెస్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అయితే మనం చూసుకోవాలి. ఇక్కడే చూసుకోవాలి. మెయిన్ ఉప్పు కారం సరిపోయినట్టయితే ఓకే, చాలకపోతే మనం ఇందులో వేసేసుకొని కొంతసేపు అయితే మరిగించుకోవాలండి. నాకైతే అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా సరిపోయింది, ఎందుకంటే కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు. అలాగే మనం చేపల్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే వేసేసుకున్నాను, సరిపోయింది. ఈ విధంగా నేనైతే పట్టించుకున్న చేపల ముక్కలు అయితే 1 by 1 పీసెస్ అయితే నేను ఇప్పుడు బాండీలో అయితే వేసేసుకున్నాను. పులుసులో అయితే ఈ విధంగా వేసుకున్నాను. 1 by 1 అన్ని చేపల ముక్కలు కూడా అయితే వేసేసుకోవాలి. మనకి గరిటతో అయితే కలపకూడదండి. గరిటతో కలిపినట్టయితే ముక్కలు అయితే పీస్ అయిపోయేది. అలాగే ముళ్ళులు కూడా బయటకు వస్తాయి. చిన్నపిల్లలు తింటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ కర్రీ అయితే వండుకోవాలి. నేనైతే ఇలాగా వేసేసుకున్నాక గరిటతో కొద్దిసేపు తర్వాత గరిటతో అయితే కలిపానండి. చాలామంది అంటారు ముక్కలు విరిగిపోతాయి, అదేమీ లేదండి. కొద్దిసేపు అలా ఉడికించిన తర్వాత మనం కలిపినట్టయితే అంత ముక్కలు అయితే ఇరగకుంటే ఇలా చూసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ మనకి ఇరగకూడదు కూడా, ఎందుకంటే ముళ్ళులు ఎక్కువగా ఉండేటప్పుడు చాలా ఇష్టంగా తినరు ఎవరు కూడా. ఈ విధంగా అయితే మనం కొద్దిసేపు ఉంచేసుకున్నాక కొంచెం సిమ్లో కాదు హైలోనే పెట్టుకోవాలి, ఇలాగా ఉడికిన తర్వాత మనకి కావాల్సినవన్నీ వేసేసుకున్నాను కదా, సరిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే మీదన వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇలాగే మనం ఉడికించుకుంటూ ఉంటే చేప ముక్కలన్నీ బాయిల్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది. ఉప్పు కారం కూడా చక్కగా పట్టిద్ది, పులుపు కూడా పట్టిద్దండి. ఈ విధంగా చేసేసుకున్నాను. అంతేనండి, టేస్టీగా యమ్మీగా నా స్టైల్లో చేపల పులుసు కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు నేనైతే గరిట అయితే పెట్టేసి చూడండి, ముక్క అయితే విరగలేదు. ఎక్కడ కూడా నేను వేసిన ముక్కలు ఎలాగ ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి. ముక్క అయితే విరగలేదండి. చాలా టేస్టీగా భలేగా సూపర్గా వచ్చిందండి. నేను ఈ విధంగా చేస్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగారండి, ఎలా చేస్తారు చేపల పులుసు అనేసి. నేనైతే చాలా వరకు ఈ విధంగానే చేపల పులుసు చేస్తానండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కూడా చూడండి, చేపల పులుసు అయితే రెడీ. ముక్క అయితే విరగలేదండోయ్. ఓకేనా, థ్యాంక్ యూ. చేపల పులుసు వేడివేడిగా చేపల పులుసు రెడీ. ఈ వేడివేడిగా చేపల పులుసు మనం అన్నంలో వేసుకొని తినుకుంటా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 1.5 hours 2 hours తర్వాత మనం చేపల పులుసు వేసుకొని చేప ముక్కలు వేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉండిద్ది. వేడివేడిగా ఎప్పుడు కూడా వేసుకోకండి. ఇలాగా 1.5 hours 2 hours తర్వాత మనం వేసుకున్నట్టయితే చేప ముక్క టేస్టీగా, పులుసు కూడా చాలా టేస్టీగా యమ్మీగా భలే ఉండిద్దండి. ఇప్పుడైతే నేను ఈ చిన్న చిట్కా మీరందరూ ఫాలో చేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ నా స్టైల్లో చేపల పులుసు. బాయ్.